వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే టాపిక్ ఏంటంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ తెలుగు అలరాసి పుట్టిల్లు పాఠ్య భాగం కోసం ఈరోజు వీడియోలో మనమైతే తెలుసుకుందాం. ఇప్పుడు లేట్ చేయకుండా పాఠంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు కవి కోసం మాట్లాడుకుంటే ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కళ్యాణి సుందరి జగన్నాథ్ రచించిన కథలో అలరాసి పుట్టిల్లు కథ ప్రాధాన్యమైనది. వీరి కథల్లోనూ తెలుగుదనం కనిపిస్తాయి. తాను కథల ద్వారా బాపు రమణలను అంబురపరిచారు. రచయిత్రి ధనవంతుల కుటుంబాలలో ఆచార్య వ్యవహారాలకు సాంప్రదాయాలకు పరువు ప్రతిష్టలకు ఇచ్చినంత విలువ స్త్రీలకు గాని వారి ప్రేమలకు గాని ఇవ్వరనే నిరూపించే కథ ఇది. ధనవంతుల ఇళ్లల్లో తమ కంటే తక్కువ స్థాయి ఉన్నవాడిని చెల్లెలు ప్రేమించినా వివాహం చెయ్యరని ప్రేమ పర్యవసానములు తెలియచేసే కథ అలరాసి పుట్టిల్లు. ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఒక గ్రామంలోని మునసాబు ఊరికి పెద్ద మనిషి, అతని పెద్ద కొడుకు సుబ్బారాయుడు. మునసాబుకి కొంతమంది కుమారులు, ఒక్కగానొక్క సత్యవతి అనే కూతురు ఉండేది. మునసాబు దూరపు బంధువు వీరయ్య మునసాబు గారిని ఆశ్రయించుకొని వారింట్లోనే ఉండేవాడు. అతని కూతురు అక్కమ్మ మునసూపు భార్య మరణించడంతో అక్కమ్మ తల్లి అతని కూతుర్ని సత్యవతికి పాలిచ్చి పెంచింది. అక్కమ్మతో సత్యవతి మంచి స్నేహం కుదిరింది వీళ్ళిద్దరికిన. వీళ్ళిద్దరూ దాపరికములు లేకుండా స్నేహితులుగా ఉండేవాళ్ళు. సుబ్బారాయుడు మునసబు నుండి అధికారంతో పాటు వంశ ప్రతిష్టను, ఆచార్య వ్యవహారాలను, దర్పణాన్ని, అహంకారాన్ని వారసత్వంగా తీసుకున్నాడు సుబ్బారాయుడు. చెంగల్వరాయుడు అనే పొరుగురికి చెందిన వ్యక్తి తన తండ్రి మరణించి మునుసూపు దగ్గరకు వస్తే సుబ్బారాయుడు అతన్ని చేరదీశాడు. చెంగల్వరాయుడిని చూసిన రోజే సత్యవతి మనసు పడుతుంది అతని మీద. చెంగల్వరాయుడు తన నీతి నిజాయితీతోని సత్యవతి మనసునైతే దోచుకుంటాడు. ఇలాగా మునుసూబుకి కూడా దగ్గరవుతాడు చెంగల్వరాయుడు. వయసు పెరిగే కొద్దీ సత్యవతికి చెంగల్వరాయునితోని చనువు పెరిగింది. అది క్రమక్రమంగా ప్రేమగా మారింది. చెంగల్వరాయుడు నుండి వచ్చే సమయంలోని రోజున పూలు తెచ్చి సత్యవతికి ఇచ్చేవాడు. ఆమెకు ఆరోగ్యం బాగోకపోతే గొమ్మపాలు ఇచ్చేవాడు. ఒకసారి అయితే చిలుక పిల్లను తెచ్చి ఇచ్చాడు. ఆ చిలుక కోసం పట్నం నుండి ఒక పంజరం కూడా తెచ్చాడు. ఆమె కూడా అతని క్షేమం ఉండాలి అని అమ్మవారికి రోజు వెళ్ళి కుంకం తెచ్చి అతనికి బొట్టు పెట్టేది. అతను డబ్బు సంపాదించి పెళ్లి చేసుకుంటానని ఆమెతో చెప్పేవాడు. ఇలాగా ఒకరోజు సత్యవతి చెంగల్వరాయుల ప్రేమ వ్యవహారం భార్య ద్వారా తెలుసుకున్న సుబ్బారాయుడు తమ పరువు వంశప్రతిష్ఠ పోతుందని భయపడేవాడు. ఆనాటి రాత్రే చెంగల్వరాయుని పిలిచి తన ఇంటి నుండి వెళ్ళిపోమని అంటాడు. తెల్లవారు కాకుండానే చెంగల్వరాయుడు వెళ్ళిపోయాడు. సత్యవతి అతనితో పాటు కొంత దూరం వెళ్ళింది. అక్కడ కూలబడి కన్నీరు మున్నీరుగా ఎడవసాగింది. అక్కమ్మ గమనించి సత్యవతి మర్యాదకు మచ్చ రాకుండానే అతను నడిచే దారిలోని సత్యవతి అడుగులు కూడా ఉంటాయని ఇసుకలోని చెంగల్వరాయుని పాదముద్రలతో పాటు ఉన్న సత్యవతి పాదముద్రల్ని కూడా చెరిపేస్తుంది అక్కమ్మ. చెంగల్వరాయుడు డబ్బు సంపాదించాలనే కోరికతోని రఘున్ వెళ్ళిపోతాడు. సుబ్బరాయుడు సత్యవతికి ఒక సంబంధం చూసి పెళ్లి చేసేస్తాడు. ఈలోపు సత్యవతి అత్తారి ఇంటికి వెళ్ళిన భర్తతో సంసారం చేయడానికి ఆమె మనసు అయితే అంగీకరించదు. ఆ రాత్రి సత్యవతికి అయితే అత్తారింట్లోనే ఉండాలనిపించదు. ఆ రాత్రి పుట్టింటికి బయలుదేరడానికి వెళ్తూ ఉంటుంది. కానీ గోసలేరు పొంగి ప్రవహిస్తుంటే భయపడి వెనక్కి వెళ్ళింది. కానీ మరుసటి రోజు రాత్రి పుట్టింటికి వచ్చింది. వివాహం అయ్యి 15 రోజులు కూడా గడవకుండానే పుట్టింటికి వచ్చిన సత్యవతిని చూసి సుబ్బారాయుడు బగ్గుమన్నాడు. అక్కమ్మను వెంట తీసుకొని అత్తారింట్లోకి విడిచిపెట్టమని సుబ్బారాయుడు అయితే చెప్తాడు అక్కమ్మతోని. వివాహం అయిన తరువాత చెంగల్వరాయుని మళ్ళీ కలవడానికి సాధ్యం కాదని అక్కమ్మ చెప్పింది. ఎవరితో? సత్యవతితో. కానీ సత్యవతి ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. సత్యవతిని అయితే బాగా అలంకరించి అత్తారింటికి వాళ్ళ భర్త వద్దకు పంపడానికి ప్రయత్నిస్తారు వీళ్ళందరూ. ఆ రాత్రే ఆమె మళ్ళీ పారిపోయి పుట్టింటికి చేరుతుంది. సుబ్బారాయుడు సహించలేకపోయాడు. అది తన పరువు ప్రతిష్టలకు భంగం అనుకున్నాడు. ఆ రాత్రికి ఆమెను అత్తారింట్లోని విడిచి వస్తానని చెప్పి సత్యవతిని తీసుకొని గోసలేరు దగ్గరికి వెళ్తారు. ఎవరు? సుబ్బారాయుడు, సత్యవతి. అక్కడ బల్లకట్టు దగ్గర అయితే ఎవరూ కనిపించలేదు. సుబ్బారాయుడు బల్లకట్టు వేసి సత్యవతిను బలవంతంగా తీసుకొని వెళ్తాడు. సత్యవతికి ఇష్టం లేదని చెప్తే
నీ వల్ల మన వంశానికి పరువు ప్రతిష్ట పోతుంది అని అంటాడు. నాకు లేదు, నాకు చెంగల్వరాయుడితోనే ఉండాలనిపిస్తుంది అని చెప్తే, వాడితోనే ఉంటావా అని గోసలేరులో అయితే తోసేస్తే అక్కమ్మ అని సుబ్బారాయుడు ఇలా సత్యవతి చనిపోయినట్లు చెప్పడెవరితోనూనా. ఈలోపే రఘున్కి వెళ్ళిన చెంగల్వరాయుడు అక్కడే మరణించినట్లుగా తెలుస్తుంది అక్కమ్మకి. సత్యవతిని తీసుకువెళ్ళి వచ్చిన నాటి నుండి సుబ్బారాయుడు నిర్లిప్తంగా ఉంటాడు. దేనిని పట్టించుకునేవాడు కాడు. క్రమంగా ఆస్తులన్నీ కరిగిపోయాయి. తమ్ముళ్ళందరూ బ్రతుకు తెరువు కోసం పట్నానికి వెళ్ళారు. ఇల్లు పాడుబడింది. సుబ్బారాయుడు మంచం పడ్డాడు. ఆ రోగం ఏమిటో కూడా వైద్యులకైతే అంటు పట్టలేదు. సుబ్బారాయుడు క్రమంగా క్షీణించాడు. ఇవాళో రేపో అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఈయన పరిస్థితి గమనించిన భార్య తమ బంధువులందరికీ కబురు చేసింది. ముందుగా అక్కమ్మ, ఆ తర్వాత అతని తమ్ముళ్ళందరూ వచ్చారు. అక్కడ మగతగా ఉండి పడుకున్న సుబ్బారాయుడిని చూసి సత్యవతి వచ్చిందా అని అడిగసాగాడు. తెల్లవారు జామున, అది కూడానా. సత్యవతి అని పిలిచాడు. ఇంకా రాలేదని అక్కమ్మ చెప్తది. గోసలేరులో పొంగింది. అక్కడ ఎవరూ లేరని నేనే బల్లకట్టు వేసుకొని సత్యవతిని నేనే నా చేతులారా బల్లకట్టు మీద నుంచి గోసలేరులోకి తోసివేశాను అంటూ నిజాన్ని చెప్పి తన తప్పును అంగీకరించి కన్నుమూశాడు. సత్యవతి పరువు కోసం, సంప్రదాయం కోసం, ఆచారం కోసం, దర్పం కోసం సుబ్బారాయుడే చంపాడు అని అర్థమవుతుంది ఈ పాఠంలో. సత్యవతి మరణానికి కారకుడైన సుబ్బారాయుడు పశ్చాత్తాపంతో కుంగిపోయి, కారకుడైన సుబ్బారాయుడు కోసం, ఆచారం కోసం, దర్పం కోసం సుబ్బారాయుడే చంపాడని అర్థమైంది. సత్యవతి మరణానికి కారకుడైన సుబ్బారాయుడు పశ్చాత్తాపంతో కృంగిపోయి, కృషించి తనకు తానే శిక్ష వేసుకున్నాడు. అన్ని మంచి గుణాలే కలిగిన సుబ్బారాయుడు వంశ పరువు ప్రతిష్టల కోసం చెల్లికి సంబంధించిన ప్రేమ విషయంతో ఎంతో కఠినంగా వ్యవహరించి ప్రతి నాయకునిగా కనిపిస్తాడు. ఈ పాఠంలోని ముఖ్య పాత్రగా కనిపిస్తాడు సుబ్బారాయుడు. ఈ పాఠం బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని కంటెంట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.